విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో అరాచక పాలన గురించి ఇందులో పేర్కొన్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలమైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అప్పలనరసయ్య విమర్శించారు. జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే మోసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినా ప్రజలను మోసం చేయడమే ఆయనకి నైజం. కాబట్టే ఈరోజు జగన్ అంటే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేనిఫెస్టో ఆ రోజు ఎన్నికల ముందు రిలీజ్ చేశారో, ఆ మేనిఫెస్టోని మేమైతే మీకు కానీ మా పార్టీ నాయకులు కానీ ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ప్రజలకి 5 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమానికి చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడైనా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అన్నాడు, 2014లో రైతుకి రుణమాఫీ చేయలేదు, ఎన్నో హామీలు ఇచ్చాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు. ఆ 2014లో ఆ విధంగా ప్రజలను మోసం చేస్తే 2019లో ప్రజలను బుద్ధి చెప్పారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో ఏం చెప్పాడు, సూపర్ 6 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హామీలు ఇస్తామని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఈరోజు సూపర్ 6 అని చెప్పిన పథకాలు ఏవి కూడా ఈ సంవత్సర కాలంలో అమలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా కానరాలేదు.